ఇది ముమ్మాటికి యజమాని చేసిన తప్పిదమే. నాంపల్లి బచాస్ ఫర్నిచర్ గోదాంలో జరిగిన ఈ దారుణం వెనుక విస్తుపోయే నిజాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం సెల్లార్స్ ను కేవలం పార్కింగ్ కు మాత్రమే వాడాలి. కానీ ఇక్కడ యజమాని మాత్రం 2 సెల్లార్లను కూడా ఫర్నిచర్ తయారీ కేంద్రాలుగా మార్చేశాడు. రెనోవేట్ చేసేసుకుని అక్కడ 2 సెల్లార్స్ ను సైతం ఫర్నిచర్ తయారీ కేంద్రంగా మార్చుకుని అక్కడ ఫర్నిచర్ ను ప్రొడ్యూస్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సెల్లార్స్ లోనే మంటలు మొదలవడంతో అక్కడ నివసిస్తున్న వాచ్మెన్ కుటుంబానికి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. రెగ్జిన్ ఫోమ్ కాలిపోవడంతో ఆ సెల్లార్స్ ఇప్పుడు గ్యాస్ ఛాంబర్స్ గా మారిపోయాయి. ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఇటు రెగ్జిన్ గనక కాలిపోతే పూర్తిగా కూడా దట్టమైన పొగ అలుముకుంటుంది. అండ్ ఆ పొగను మనం విజువల్ లో ఇందాక వరకు చూస్తూనే ఉన్నాం. ప్రెసెంట్ లైవ్ విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. చీకటి అవుతున్నా సరే పొగ ఏ రకంగా అక్కడికి వస్తుందో, మంటలను ఆర్పే ప్రయత్నంలో ఇటు సఫలీకృతమైన ఫైర్మెన్ ఇటు పొగను మాత్రం కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్. లోపల రెగ్జిన్ పూర్తిగా కాలిపోవడంతో అండ్ భారీగా అక్కడ రెగ్జిన్ ఫోమ్ లెదర్ ఉండటం కారణంగా ఇటు పొగ మాత్రం ఇటు కంట్రోల్లోకి రాని సిచ్యువేషన్. రెస్క్యూ టీమ్స్ గోడను పగలగొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా పొగ బయటకు తన్నుకొస్తోంది. దీంతో రెస్క్యూ టీమ్ సైతం లోపలికి వెళ్ళలేని సిచ్యువేషన్. మేజర్ గా ఇప్పుడు ఇందాకటి వరకు ఫర్నిచర్ సెల్లార్లో మంటలను ఆర్పడం మేజర్ గా ఫస్ట్ టాస్క్ అయితే ఇప్పుడు పొగను బయటకు తరమటం అనేది ఇప్పుడు సెకండ్ మేజర్ టాస్క్ కనిపిస్తోంది. పొగ కారణంగా అండ్ 2 సెల్లార్స్ లో కూడా మంటలు చెలరేగడం కారణంగా అక్కడ నివసిస్తున్న వాచ్మెన్ కుటుంబం అక్కడే 5:30 నుండి 6 గంటల వరకు అక్కడే చిక్కుకుపోయింది. అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళతో పాటు 2 పిల్లలు సైతం ఉన్నారు అండ్ 2 వృద్ధులు సైతం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక వ్యక్తికి 40 ఏళ్లుగా సైతం తెలుస్తోంది. అసలు ప్రెసెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళకి అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ టెంపరేచర్, వాళ్ళకి అక్కడ ఉన్న చోట టెంపరేచర్ ఎలా ఉంది అనేది మేజర్ క్వశ్చన్స్. ఎస్, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అంజుమా అక్కడ నుండి లైవ్ లో అందిస్తారు. అంజుమా, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? పొగ ఇంకా కంట్రోల్లోకి రానట్టుగానే తెలుస్తోంది. పొగను బయటకి తీసుకురావడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? వాటర్ స్ప్రేయింగ్ ద్వారా పొగ ఏమైనా కంట్రోల్ అవుతుంది అంటున్నారా? ఫైర్మెన్ ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి అంజుమా? ఎస్ సర్తాజ్, దాదాపు 6 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతూనే ఉంది. బజాజ్ ఫర్నిచర్ షోరూమ్ లో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలచివేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. అయితే వాచ్మెన్ కుటుంబంతో పాటుగా అంటే అందులో 2 చిన్న పిల్లలు, ఒక వృద్ధురాలు, మరో 3 ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. మనకి దట్టంగా పొగలు అయితే కమ్ముకున్నాయి. ఆ పొగలు బయటకు వస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. మంటలని అదుపులోకి తీసుకురావడం పెద్ద సవాల్ అయితే ఇప్పుడు ఎగిసి పడుతున్నటువంటి ఈ పొగను అదుపులోకి తీసుకొని రావడం ఇంకా పెద్ద సవాలుగా అయితే మారింది. ఇక్కడ దాదాపు 300 మందికి పైగా ఫైర్ సేఫ్టీ సిబ్బంది, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది దాదాపు 6 గంటల నుంచి ఏకదాటిగా శ్రమిస్తున్నప్పటికీ కూడా ఇంకా మనకి ఆ నల్లటి పొగలు మొత్తంగా ఇక్కడ కమ్ముకొని కనిపిస్తూనే ఉన్నాయి. లోపల వారి పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహిస్తేనే భయానకంగా ఉంది. ఎందుకంటే కొంచెం పొగ ఉన్నటువంటి ప్రాంతంలోనే మనం కాసేపు ఉండాలంటేనే ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటాము. కానీ 6 గంటల నుంచి ఆ 6గురు లోపల ఏ విధంగా ఉన్నారు ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళు ప్రాణాలతో ఉండాలని, ప్రాణాలతో బయటపడాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. కానీ లోపల వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది గంటకు ప్రశ్నార్థకంగానే మారుతూ ఉంది. వాళ్ళు ఏ సమయంలోనైనా బయటకు తీసుకురావాలని రెస్క్యూ ఆపరేషన్ మాత్రం వేగవంతం చేయడం జరిగింది. దాదాపు 10 ఫైర్ ఇంజన్లు ఇక్కడ ఉన్నాయి. పెద్ద పెద్ద క్రేన్ల ద్వారా కూడా లోపలికి వెళ్ళి ఆ గ్లాస్లను బ్రేక్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు, అక్కడ మనకి పైన సిబ్బంది కూడా కనిపిస్తున్నారు. వాళ్ళు దాదాపు 4 ఫ్లోర్లలో ఈ బిల్డింగ్ ఉంది. 2 సెల్లార్లు కూడా ఉన్నాయి. అయితే తొలుత ఈ బిల్డింగ్ కి మాత్రమే పర్మిషన్ తీసుకొని తర్వాత ఇక్కడ షాప్లను కూడా పెట్టడం జరిగింది. ఇక సెల్లార్లలో కేవలం మనం పార్కింగ్ కోసం మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ వాచ్మెన్ల కుటుంబాలను పెట్టడంతో పాటుగా ఏదైతే ఫర్నిచర్ ఉందో దానికి సంబంధించినటువంటి గోదాంని కూడా సెల్లార్లలోనే ఏర్పాటు చేయడం జరిగింది. సో కింద నుంచే ఒక్కసారిగా మంటలన్నీ ఎగిసి పడ్డాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. కింద నుంచే మొత్తంగా మంటలన్నీ కూడా వ్యాప్తి చెందడం అయితే జరిగింది. అయితే ఒక్కసారిగా మంటలు ఏకదాటిగా పైకి రావడము, చాలా మంది ఇందులో నుంచి బయటికి రావడము, కానీ ఆ 6గురు మాత్రం అక్కడే చిక్కుకుపోవడం అనేది ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తుంది. లోపల చిక్కుకున్నటువంటి వారి కుటుంబ సభ్యులు, వారి రోదనలు కూడా మిన్నట్టుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులతోటి, ప్రజాప్రతినిధులతోటి వాళ్ళందరూ కూడా వాగ్వివాదానికి అయితే దిగడం జరిగింది. వారి ప్రాణాలను కాపాడాలి అంటూ కూడా వాళ్ళు
కన్నీరు మున్నీరు కూడా అవుతూ ఉన్నారు. సో మొత్తంగా 6 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతూనే ఉంది. జేసీబీల ద్వారా మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి వీటన్నింటిని కూడా తీసే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్ లో చూడొచ్చు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది వీరందరూ కూడా అలుపెరగక దాదాపు 6 గంటల నుంచి ఏకదాటిగా చేస్తూనే ఉన్నారు. ఇక్కడ స్ట్రెచర్స్ ని కూడా పెట్టడం జరిగింది. ఏ సమయంలో అయినా సరే 6గురిని బయటకు తీసుకొస్తే ఇమీడియట్ గా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కి తీసుకొని వెళ్లాలని అంబులెన్స్ లను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా వైద్య సిబ్బంది కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు. సో ఈ బిల్డింగ్ కి సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఇది 1960లో హిందూ ప్రచార సభకి చెందినటువంటి స్థలంగా కూడా తెలుస్తోంది. 2017లో భవన నిర్మాణం కోసం పర్మిషన్ తీసుకున్నారు. 2018లో ఈ బిల్డింగ్ కి సంబంధించినటువంటి నిర్మాణం కూడా పూర్తయిపోయింది. అయితే 2023లో ఓసీ ఆక్యుపెన్సీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్ల కోసం కూడా చేశారు. మొత్తంగా 4 ఫ్లోర్ల భవనము, 2 సెల్లర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక కింద మనకి అంటే 4 అంతస్తుల భవనంలో కింద ఉన్నటువంటి సెల్లార్లను ఈ ఫర్నిచర్ కి సంబంధించినటువంటి గోడౌన్ కోసం కూడా ఉపయోగించడం జరిగింది. సాధారణంగా మనకి అగ్ని ప్రమాదాలు అనేవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా సంభవిస్తున్నాయి. నగరంలో చాలా చోట్ల మనము అగ్ని ప్రమాదాలను అయితే చూస్తూ ఉన్నాము. కానీ ఇంతటి అగ్ని ప్రమాదం సంభవించడం మాత్రం ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తుంది అని చెప్పుకోవచ్చు. లోపల ఉన్నటువంటి ప్రాణాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. వారు ప్రాణాలతో ఉండాలని కూడా ప్రతి ఒక్కరు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి పోలీసు ఉన్నతాధికారులు, అదేవిధంగా రాజకీయ నాయకులు వీరందరూ కూడా వాళ్ళు క్షేమంగా బయటకు రావాలని ప్రార్థించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నారు. ఇప్పటికే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు పంపించేయడం జరిగింది. మొత్తం ఈ గ్లాసులన్నీ కూడా బ్రేక్ చేసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చీకటి అయిపోయింది. మొత్తంగా మనకి ఈ చీకటిలోనే రెస్క్యూ ఆపరేషన్ ఇదంతా కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. గ్లాసెస్ అన్ని బ్రేక్ చేస్తున్నారు. అయితే ఫర్నిచర్ కి సంబంధించినటువంటి షోరూమ్ అవ్వడం వల్ల ఈ మంటలు మొత్తం తగ్గిపోయినప్పటికీ కూడా ఆ పొగ అనేది దట్టంగా కమ్ముకొని అదే విధంగా ఉంది, ఇంకా చెలరేగుతూనే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫర్నిచర్ లో ఉపయోగించేటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇందులోనే ఉంది. మొత్తంగా ఆ గోడౌన్ కి సంబంధించినటువంటి ఆ మెటీరియల్ అంతా కూడా సెల్లార్లలోనే ఉండడం, సెల్లార్లోనే అగ్ని ప్రమాదం సంభవించడం. సో దీని వల్ల కూడా మొత్తంగా మంటలన్నీ వ్యాపించుకుపోయి అవి పైకి ఎగిసి పడి మంటల్ని ఆర్పిన తర్వాత కూడా పొగల్ని మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాత్రం వారిని ఏ విధంగానైనా సరే బయటికి తీసుకొని రావాలి అనేటువంటి లక్ష్యంతో అయితే పనిచేస్తున్నారు. మొత్తంగా రోడ్లన్నింటినీ కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా ఎక్కడి వాళ్ళని అక్కడికి పంపించేయడం జరిగింది. కానీ లోపల ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మాత్రం కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు. ఎప్పుడెప్పుడు వారిని బయటకు తీసుకొని వస్తారా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. 300 మందికి పైగా సిబ్బంది అయితే వారిని ఏ విధంగానైనా రక్షించాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. సో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కి సంబంధించినటువంటి వెహికల్ లోపలికి వెళ్తుంది. చూడొచ్చు మనకి ఎక్కడికక్కడ ఫైర్ ఇంజన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంటలని ఆర్పిన తర్వాత పొగలు మాత్రం కంట్రోల్లోకి అయితే రావట్లేదు. ఇక్కడ మనకి వైద్య సిబ్బంది కూడా అందుబాటులో అయితే ఉన్నారు. అయితే అక్రమంగా ఏర్పాటు చేయడం షాపులను, దీంతో పాటుగా ఎటువంటి నామ్స్ అనేవి పాటించకుండా, ఎందుకంటే మనకి ఫర్నిచర్ షోరూమ్ అనేది మెయింటైన్ చేస్తున్నారంటే సేఫ్టీ ప్రికాషన్స్, ఫైర్ సేఫ్టీ అనేది కంపల్సరీ పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పని చేసేటువంటి వాళ్ళ ప్రాణాలు కూడా వీటి మీదనే ఆధారపడి ఉంటాయి. కానీ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి సేఫ్టీ నామ్స్ అనేవి పాటించట్లేదు అనేది ఇది మనకు చెప్తున్నటువంటి విషయం. ఎందుకంటే ప్రత్యక్షంగా కనిపిస్తోంది ఎటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి కూడా పాటించలేదు అనేది తెలుస్తోంది. ఎందుకంటే గోడౌన్ కి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా వాళ్ళు సెల్లర్లలోనే పెట్టుకోవడం, మొత్తంగా ఆ తయారీ మెటీరియల్ అదంతా కూడా ఇక్కడే పెట్టుకోవడం వల్ల ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అవిన తర్వాత మొత్తంగా మంటలంతా ఎగిసి పడిపోయి లోపల ఉన్న వాళ్ళు బయటికి రాలేక అక్కడే ఇరుక్కొని పోయారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగుతోంది. మరి వీళ్ళని ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా బయటకు తీసుకురావడానికి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ప్రయత్నిస్తున్నారు. బ్రేక్ చేయడం జరిగింది. భారీ క్రెయిన్ ద్వారా అధికారులు పైకి వెళ్లి ఆ గ్లాసెస్ ని బ్రేక్ చేసి లోపల ఉన్నటువంటి పొగలనైతే బయటికి పంపించే కానీ ఆ పొగ మాత్రం అసలు కంట్రోల్లోకి రావట్లేదు. ఇప్పుడే లైట్లు కూడా వేశారు. మొత్తంగా ఇక్కడ అంతా కూడా చీకటి కమ్ముకుపోయి ఉంది. బయట ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంటే లోపల చిక్కుకుపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చిన్న పిల్లలు, అఖిల్ ప్రణీత్ చిన్న పిల్లలు ఉన్నారు, ఒక వృద్ధురాలు ఉంది, మరో 3 ఉన్నారు. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, వారికి లోపల ఊపిరి ఆడుతుందా లేదా, ఎందుకంటే ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి రోబోని కూడా లోపలికి పంపించడం జరిగింది ఫైర్ సిబ్బంది. కానీ దాని ద్వారా కూడా మనకి సరైన సమాచారం మాత్రం తెలియరావడం లేదు. లోపల ఉన్నటువంటి
ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మాత్రం ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాత్రం అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నారు. ఇంత పెద్ద అగ్ని ప్రమాదం ఈ మధ్య కాలంలో జరగలేదు అని చెప్పుకోవచ్చు. దట్టు గోడౌన్లలో జరగడము, ఈ ఫర్నిచర్ ఇదంతా కూడా దానికి సంబంధించినటువంటి మెటర్, ఆ లెదర్, వుడెన్ ఇదంతా కూడా ఉండటము, దీనివల్ల ఇంకా ఎక్కువగా మంటలు వ్యాపించి ఆ మంటల నుంచి ఎగిసి పడుతున్నటువంటి పొగలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ కూడా కంట్రోల్లోకి రానేలేదు. ఎందుకంటే ఇక్కడ మొత్తంగా కూడా అన్ని ఫర్నిచర్ షాప్సే ఉన్నాయి. సో మనకి 4 ఫ్లోర్లు మొత్తం కూడా దట్టమైనటువంటి పొగతోటి కమ్ముకుపోయి ఉంది. లోపల వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఆ చిమ్మ చీకట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, అంటే వాళ్ళ 6 ఒకే చోట ఉన్నారా, లేకపోతే చెల్లా చెదరైపోయారా, అసలు వాళ్ళ ఊపిరాడుతుందా లేదా, ఇదంతా కూడా ప్రతి ఒక్కరిని కూడా కలిచి వేస్తుంది అని చెప్పుకోవచ్చు. దాదాపు 6:30 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ అయితే నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూనే ఉన్నారు, లోపలికి పంపిస్తున్నారు, ఆ పొగలని అదుపులోకి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అవి మాత్రం అసలు కంట్రోల్లోకి రావట్లేదు. ఇటువైపు మనకి చూసుకున్నట్లయితే కూడా జేసీబీ మిషన్స్ ఉన్నాయి, ఇక్కడ డిఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు. దీంతో పాటుగా భారీ క్రేన్ ద్వారా లోపలికి వెళ్ళి ఆ గ్లాసెస్ ని పగలగొట్టి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మనకి అంటే ఇది ఇంకా ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దట్టంగా కమ్ముకున్నటువంటి పొగలు ఈ రెస్క్యూ ఆపరేషన్ కి అడ్డుపడుతున్నాయి. ఎవరైనా లోపలికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడాలి అన్న కూడా చూడలేనటువంటి పరిస్థితి ఉంది. మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ కూడా పొగలు మాత్రం అదుపులోకి రావట్లేదు. నల్లగా కమ్ముకున్నటువంటి పొగలు ప్రతి ఒక్కరికి కూడా ఊపిరాడనివ్వకుండా చూస్తున్నాయి. సిబ్బందే లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. మరి లోపల ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, చిన్న పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వారికి ఊపిరాడుతుందా లేదా, ఇదంతా కూడా ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. పార్కింగ్ కి సంబంధించినటువంటి స్పేస్ అంతా కనిపిస్తోంది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే కూడా మొత్తంగా ఆ బాక్సులు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో ఇటువంటివే మనకు లోపల కూడా ఉండి ఉండొచ్చు. అదేవిధంగా అంటే మనకి ఏదైతే ఫర్నిచర్ తయారు చేస్తారో దానికి సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా అంటే చిన్నగా మనకి మంట తగులుకుంటేనే మొత్తంగా అదంతా కార్చిచ్చు అయిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అలాంటిది మనకి ఫర్నిచర్ గోదాంలోనే ఇంత పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది అంటే లోపల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా 6 అయితే లోపల చిక్కుకుని పోయి ఉన్నట్టుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు కూడా వారు ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా అని ఎంతో ఆశగా అయితే ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందితోటి, రాజకీయ నాయకులతోటి వాళ్ళు వాగ్వివాదానికి కూడా దిగడం జరిగింది. ఇంకా ఎంతసేపు పడుతుంది వాళ్ళని బయటకు తీసుకొని రావడానికి, అసలు ప్రాణాలతో ఉన్నారా లేదా, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఏంటి అని. Anjuma, please be on hold. So yes, we'll get back to you. Anil kuda akkade unnaru, ma prathinidhi Anil ni adigi marani details telskundam. Anil cheppandi, present akkada live updates enti, lopala unna poga itu glasses irakottadam karananga bayataku teesukoche prayatnam edi chestunnatuga telustondi. Ye mera lopala unna poga bayataku vachindi and at least ippatikaina thermal scanning lo family ekkada undanedi evana kanipistonda, updates enti Anil? సర్తాజ్ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఇప్పటికీ కూడా మంటలు అనేవి అదుపులోకి రాని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే మొదటి అంతస్తు నుంచి పై వరకు కూడా అదుపులోకి తీసుకొచ్చినా కూడా సెల్లార్లో ఉన్నటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ మెటీరియల్ కావచ్చు, యూజ్ చేసిన ప్రోడక్ట్స్ సంబంధించిన మెటీరియల్ కావచ్చు, అవన్నీ కూడా రెగ్జిన్ లెదర్తో కూడినటువంటి మెటీరియల్ వాడడంతో దానికి సంబంధించే రెస్క్యూకి సంబంధించి కూడా ఆటంకం కలిగిస్తుందని చెప్పాలి. ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కింద సెల్లార్ నుంచి మంటలు చెలరేగుతూనే ఉన్నాయని చెప్పాలి. అంటే మంటలు వస్తున్నాయి, మళ్ళీ దాని ద్వారా దట్టమైన పొగ కూడా ఏర్పడుతున్న పరిస్థితి. అంటే సెల్లార్లోకి ఇప్పటివరకు కూడా మనకంటున్న సమాచారం రోబోటిక్ మిషన్ కూడా లోపలికి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకనంటే 2 సెల్లార్లు కూడా పూర్తిగా ఫర్నిచర్ తోటి నింపబడి ఉందని చెప్పేసి అందులో భాగంగానే ప్రజెంట్ జేసీబీ సహాయంతో ఫర్నిచర్ని తొలగిస్తున్నారు. అయితే తొలగించినా కూడా 2 సెల్లార్లలో కూడా ఈ ఫర్నిచర్ ఉండడం, ఆ ఫర్నిచర్ని తొలగించాలంటే జేసీబీ కేవలం గ్రౌండ్ ఫ్లోర్ వరకే దానికి సంబంధించిన సహాయక చర్యలు చేపట్టగలిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ సంబంధించి కింద సెల్లార్లోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మిషన్ అయితే వెళ్లాల్సి ఉంటుంది. దట్టమైన పొగ కారణంగా అధికారులు మాత్రం, ఫైర్ ఫైటర్స్ మాత్రం లోపలికి వెళ్ళలేని పరిస్థితి. అయితే ఆ మంటలు రెగ్జిన్తో కూడిన మంటల్ని అదుపులోకి తీసుకురావాలంటే కార్బన్ డైఆక్సైడ్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఫోమ్కి సంబంధించి కావచ్చు, ఆ మెటీరియల్ని వాడతారు. అందులో భాగంగానే ప్రజెంట్ మెటీరియల్ని కూడా తీసుకురావడం జరిగింది. అంటే మధ్యాహ్నం నుంచి కూడా మంటల్ని అదుపులోకి తీసుకొస్తున్నా కూడా ఆ రెగ్జిన్ కారణంగా వాడుతున్నటువంటి మెటీరియల్ ఏదైతే సోఫాలకి వాడతారో ఆ మెటీరియల్ కారణంగా ఇంకా మంటలు అనేవి చెలరేగుతున్నాయి. కాబట్టి ఆ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రజెంట్ అయితే ఫోమ్ సహాయంతో, అంటే ఈ ఫోమ్ సహాయం ఏంటి అని అంటే ఆ మెటీరియల్, కెమికల్కి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని అదుపులోకి తీసుకురావాలంటే వాటర్లో ఈ ఫోమ్ని కలుపుతారు. ఈ కార్బన్ డైఆక్సైడ్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా
కెమికల్కి సంబంధించి కావచ్చు అదుపులోకి తీసుకురావాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగిస్తుంటారు, ఫోమ్ని కూడా ఉపయోగిస్తుంటారు. మీరు విజువల్స్లో గమనించవచ్చు. దానికి సంబంధించి వాటర్లో కలిపి ఆ తర్వాత మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే పనిలో అయితే ప్రజెంట్ ఫైర్ ఫైటర్స్ ఉన్నారని చెప్పాలి. ముఖ్యంగా దానికి సంబంధించే సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఈ 6 మంది ఆచూకీ దొరుకుతుందా లేదా అనేది కూడా ప్రజెంట్ తెలియాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మీరు చూస్తున్నారు ఈ ఏదైతే ఏరియా ఉందో ఈ ఏరియా మొత్తం కూడా సెల్లార్ పైన ఉన్నటువంటి ఏరియానే. ఇప్పటి వరకు కూడా ఆ సెల్లార్కి సంబంధించి ఫైర్ ఫైటర్స్ సహాయ చర్యలు చేపడుతున్నా కూడా అగ్ని ప్రమాదం కారణంగా అక్కడక్కడ క్రాక్స్ కూడా ఏర్పడిన పరిస్థితి ఇప్పుడు సెల్లార్కి అయితే ఏర్పడిందని చెప్పాలి. ఎక్కడెక్కడ క్రాక్స్ ఏర్పడ్డాయో వాటికి సంబంధించి కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా రెస్క్యూ అనేది కొనసాగుతుంది. కానీ 6 మందికి సంబంధించి ప్రజెంట్ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాళ్ళు మరి ప్రాణాలతో ఉన్నారా, మరి ఎలా ఉన్నారు, ఎలాంటి పరిస్థితులలో వాళ్ళు ఉన్నారనేది మాత్రం తెలియని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎస్ సర్తాజ్ అనిల్, రైట్ యువర్ బ్యాక్, అక్కడ ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే అక్కడ నుండి ఇంకా పొగను బయటకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అనిల్? అదే గోయింగ్ ఇన్ సైడ్. మీరు నా బ్యాక్ సైడ్ విజువల్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఈ రెగ్జిన్ ఫోమ్ అంటే ఫర్నిచర్ 2 సెల్లార్లకు సంబంధించి కూడా ఫర్నిచర్ ఏర్పాటు చేయడంతో ఆ ఏర్పాటు చేసిన ఫర్నిచర్ కారణంగానే దట్టమైన పొగ కావచ్చు, మంటలు కావచ్చు ఏర్పడుతున్నాయి. ఇప్పటికీ కూడా అంటే మధ్యాహ్నం నుంచి కూడా మంటల్ని అదుపులోకి తీసుకొస్తున్నా కూడా మళ్ళీ మంటలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో అంటే మొదటిగా సెల్లార్లో ఉన్నటువంటి మంటల్ని అదుపులోకి తీసుకురావాల్సి ఉంటుంది. దానికోసం అని చెప్పేసి మీరు ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కడైతే మంటలు వస్తున్నాయో ఆ మంటలు వస్తున్న ప్లేసే వాచ్మెన్ నివాసం ఉంటున్నటువంటి కుటుంబం నివాసం ఉంటున్నటువంటి రూమ్ అని కూడా తెలుస్తుంది. అక్కడే ప్రజెంట్ మంటలు కూడా ఏర్పడుతున్నాయి. అంటే సెల్లార్ మొత్తం కూడా ఫర్నిచర్ ఉంటుంది. ఆ ఫర్నిచర్ ఉన్నటువంటి సెల్లార్లోనే వీళ్ళు కూడా నివాసం ఉంటున్నారు. కాబట్టి ఆ ఫర్నిచర్తో పాటు మంటలు అనేవి బయటికి రావడం మీరు చూడొచ్చు. అదేవిధంగా దాని కారణంగా రెగ్జిన్ కారణంగా దట్టమైన పొగ రావడం, దానిలో భాగంగానే ప్రజెంట్ మీరు విజువల్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఫోమ్ని కలిపి ఆ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే విజువల్స్ కూడా చూడవచ్చు. ఫైర్ ఫైటర్స్ ఆ మంటల్ని మొత్తాన్ని కూడా కంప్లీట్గా అదుపులోకి తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రజెంట్ సహాయక చర్యలు చేపడుతున్నారు ఫైర్ ఫైటర్స్. ఆ మంటలు ఇప్పటివరకు కూడా అదుపులోకి రాలేని పరిస్థితిలో ఉంది కాబట్టి డ్రై కెమికల్ పౌడర్ కూడా వాడతారని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ డ్రై కెమికల్ పౌడర్ ఏ విధంగా పనిచేస్తుంది అని అంటే ఈ రెగ్జిన్ మెటీరియల్ ఏదైతే ఉందో ఈ రెగ్జిన్ మెటీరియల్ కావచ్చు, లెదర్తో కూడినటువంటి మెటీరియల్, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ సంబంధించి కావచ్చు, ఫ్యాబ్రిక్ సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా దట్టమైన పొగని ఏర్పాటు చేస్తుంది, దట్టమైన పొగని క్రియేట్ చేస్తుంది. కాబట్టి మంటలు కూడా అదేవిధంగా ఎప్పుడెప్పుడు ఏర్పడతాయో కూడా తెలియని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి ఆ మంటల్ని అదుపులోకి తీసుకురావాలంటే ఈ ఫోమ్నే వాడుతుంటారు ఫైర్ ఫైటర్స్, ఫైర్ సిబ్బంది. కాబట్టి ఈ మధ్యాహ్నం నుంచి ఈ మంటలను అదుపులోకి తీసుకొచ్చినా కూడా ఇంకా మంటలు అనేవి వ్యాపిస్తూనే ఉన్నాయి. సెల్లార్లోనే మొదటిగా మంటలు కూడా వ్యాపించినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. ప్రాథమికంగా నిర్ధారించిన అనంతరం మనకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడన్నా ఈ మంటల్ని అదుపులోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఫోమ్ని వాడాలని చెప్పేసి కూడా ఆ ఫోమ్ని వాడితే మంటలు అదుపులోకి వస్తాయని చెప్పేసి ఫోమ్ ద్వారా అయితే అంటే వాటర్లో ఫోమ్ని కలపడం జరిగింది, డ్రై పౌడర్ని కలిపి అనంతరం ఆ మంటల్ని అదుపులోకి తీసుకొస్తున్న విజువల్స్ మీరు ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ 6 మందికి సంబంధించి మాత్రం ప్రెజెంట్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. 6 మంది ఆచూకీ మరి ఉందా లేదా, మరి వాళ్ళు ఎలా ఉన్నారనేది అనిల్, ఇఫ్ నోటీస్ ఇక్కడ లెదర్ లోపల ఉంది అండ్ రెగ్జిన్ ఉంది. కాబట్టి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు లెదర్ జనరలీ ఇటు మంటలు ఆగిపోయినట్టే ఆగిపోయి మళ్ళీ కూడా లోపల నుండి మంటలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మళ్ళీ సెకండ్ టైం ఇటు మంటలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ డ్రై కెమికల్ పౌడర్ మీద ఏదైతే చెప్పారో అది హెల్ప్ అవుతుంది అంటూ కూడా ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. అదే దానికోసం అని చెప్పేసి అంటే ఈ మంటలు ఈ మీరు చెప్పినట్టుగా లెదర్కి సంబంధించి కావచ్చు, రెగ్జిన్కి సంబంధించిన మెటీరియల్ కావచ్చు, ప్లాస్టిక్ సంబంధించిన మెటీరియల్ కావచ్చు, ఈ మెటీరియల్ ఏదైతే మంటలకి ఆహుతి అవుతుంటుందో అంటే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఈ మెటీరియల్ ఉన్న సమయంలో ఖచ్చితంగా మంటలు మళ్ళీ వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే వీళ్ళు సిద్ధపరచుకొని ఉంటారు, ముందుగానే ఆ డ్రై పౌడర్కి సంబంధించి మెటీరియల్కి సంబంధించి సిద్ధం చేసుకొని ఉంటారు. కాబట్టి ప్రజెంట్ ఎంత మేర కూడా అంటే మధ్యాహ్నం నుంచి మంటల్ని అదుపులోకి తీసుకొస్తున్నా కూడా అదుపులోకి రాని పరిస్థితిలో ఉంది. కాబట్టి దానికి సంబంధించే ఈ మెటీరియల్ని వాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రజెంట్ సెల్లార్లో నుంచి ఈ మంటలు అనేవి వ్యాపిస్తున్నాయి. మొదటిలో కూడా సెల్లార్లోనే ఈ మంటలు అనేవి వ్యాపించాయి. ఆ తర్వాతనే 4 అంతస్తుల వరకు కూడా ఈ మంటలు వ్యాపించిన విజువల్స్ కావచ్చు, సిచ్యువేషన్ కావచ్చు మనం చూడొచ్చు. అందులో భాగంగానే ఈ 6 మంది కూడా చిక్కుకోవడానికి ప్రధాన కారణం, వాళ్ళు ఇరుక్కోపోవడానికి కూడా ప్రధాన కారణం సెల్లార్లోనే మొదటిగా మంటలు రావడం. అంటే మిగిలిన సిబ్బంది మొత్తం కూడా అన్ని ఫ్లోర్లలో ఉన్న వాళ్ళంతా కూడా
ఉన్న వాళ్ళంతా కూడా ఈ ఫైర్ ఎగ్జిస్టెన్స్ సంబంధించిన స్టైర్స్ ద్వారా బయటకు వచ్చారు. ఆ ప్రమాదం అనేది తీవ్ర స్థాయికి పెరగక ముందే వాళ్ళు బయటకు వచ్చారు. కానీ కింద ఎప్పుడైతే సెల్లార్ల మంటలు వ్యాపించాయో ఈ రెగ్జిన్ మెటీరియల్ కావచ్చు, ఫర్నిచర్కి సంబంధించిన వాడినటువంటి మెటీరియల్ కావచ్చు, అవన్నీ కూడా ఒక్కసారిగా అగ్నికి ఆవుతవడం, ఆ తర్వాత ఆ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ దట్టమైన పొగని వ్యాపింప చేయడం, ఇవన్నీ కూడా ఒక కారణం అని చెప్పాలి. అందులో భాగంగానే ఆ దట్టమైన పొగ కారణంగానే వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి అక్కడ ఆ టైంలో ఏర్పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఎగ్జాక్ట్గా 1 to 1:30 టైంలో మంటలు వ్యాపించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అప్పుడే వీళ్ళకి సంబంధించి వీళ్ళు లోపల పని చేసుకుంటూ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. డ్రైవర్గా పనిచేసే వాళ్ళు కావచ్చు, కుటుంబానికి సంబంధించిన వాచ్మెన్ డ్యూటీ చేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా కర్ణాటకకు చెందిన వాళ్ళుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఫైర్ ఫైటర్స్ అయితే ఇప్పటివరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ చేస్తూనే వస్తున్నారు, మంటల్ని ఇంకా అదుపులోకి తీసుకొస్తూనే ఉన్నారు. కానీ మంటలు మాత్రం ఈ మెటీరియల్ కారణంగానే ప్రజెంట్ అదుపులోకి రాని సిచ్యువేషన్ మనం ఇక్కడ విజువల్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. అయితే వీళ్ళని కనుక ఇప్పుడు కాపాడాలి అంటే, ఈ 6 మందిని కాపాడాలి అంటే ఖచ్చితంగా సెల్లార్లో ఉన్నటువంటి మంటలు అదుపులోకి రావాలి. వాటన్నిటి కూడా అదుపులోకి తీసుకొచ్చిన తర్వాతనే వాళ్ళని రెస్క్యూ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఆటంకం మొదటిగా ఏర్పడుతుంది దట్టమైన పొగ ఒకటైతే, మళ్ళీ అదేవిధంగా మంటలు ఒక కారణం అయితే, ఈ ఫర్నిచర్ మొత్తం కూడా 2 సెల్లార్లకు సంబంధించిన సెల్లార్లలో ఈ 2 ఫర్నిచర్ మొత్తం కూడా ఉండడం, అదేవిధంగా జేసీబీ సహాయంతో గ్రౌండ్ ఫ్లోర్ వరకే వాళ్ళు ఫర్నిచర్ని తొలగించారు. కానీ లోపలికి వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ రోబోటిక్ పద్ధతి అన్న వాడాల్సి ఉంటుంది, లేదా ఫైర్ ఫైటర్స్ అన్న వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు కూడా ఏ విధంగానూ చూస్తే దానికి సంబంధించిన సహాయక చర్యలు ఎంతవరకు చేసినా కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఫోమ్ సహాయంతో ప్రజెంట్ ఆ మెటీరియల్ సహాయంతో అయితే ప్రజెంట్ అదుపులోకి తీసుకొస్తున్నారు. కానీ ఇప్పటివరకు కూడా మంటలు ఇంకా బయటకు వస్తూనే ఉన్నాయి, చెలరేగుతూనే ఉన్నాయి. మొదటిగా ఈ సెల్లార్లోనే మంటలు అనేవి చెలరేగాయి కాబట్టి ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పాలి. అంటే ఈ బిల్డింగ్కి సంబంధించి ఫైర్ నామ్స్ అనేవి పాటించలేదనేది కూడా ఒక ప్రధాన కారణంగా బయటకు వస్తుందని చెప్పాలి. గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఎవరైనా సరే ఫైర్ ఎగ్జిస్టెన్స్ స్టైర్స్ అనేవి ఏర్పాటు చేసుకుంటారు, కానీ కింద సెల్లార్లకు సంబంధించి మాత్రం కింద అనిల్ ప్లీజ్ బి ఆన్ హోల్డ్. ప్రతినిధి విజయ్ సైతం అక్కడే ఉన్నారు. విజయ్ని మరిన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. విజయ్ చెప్పండి, ఇందాక విజువల్లో చూసాం పారామెడిక్స్ అయితే అక్కడికి వచ్చి ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. సో ఇప్పటికే మంటల కారణంగా, పొగ కారణంగా వాళ్ళు పూర్తిగా ఊపిరి తీసుకొని ఉంటారు కాబట్టి వాళ్ళ లంగ్స్లో ఇప్పటికే పొగ అక్కడ చేరుకొని ఉంటుంది. సో దానికి సంబంధించి పారామెడిక్స్ ఎలా సిద్ధంగా ఉన్నారు అండ్ ఫైర్కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి విజయ్? సర్తాజ్, ఇప్పటికే ఈ సంఘటన స్థలానికి సంబంధించి 5 అంబులెన్స్లను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దట్టమైనటువంటి పొగను పీల్చుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరినీ రెస్క్యూ చేసేందుకైతే పారామెడిక్స్ కూడా, మెడికల్స్ కూడా ఆల్రెడీ రెడీగా స్ట్రెచర్స్ పెట్టుకొని కూడా రెడీగా అయితే ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి అంటే డాక్టర్స్ కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో మేడం, లోపల ఎక్కువగా పొగ కూడా ఉంది, వాళ్ళు ఆ ఊపిరి తీసుకునేటువంటి ఆస్కారం ఉంటుందా? ఇప్పటికైతే ఆల్మోస్ట్ 5-6 అవర్స్ అయింది కాబట్టి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండొచ్చు. బట్ ఎట్లాగో మేము రెడీగా ఉన్నాము, చూద్దాము, విల్ ట్రై అవర్ బెస్ట్. ఎలా ఉందో చూద్దాము సిచువేషన్. ఇలాంటి సంఘటనలో సాధారణంగా ఊపిరి తీసుకోవడం అనేది చాలా కష్టం, అంటే రేర్గా ఉంటుంది. వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఎక్కడైనా ఇవాక్యుయేట్ చేసుకొని ఎక్కడైనా సేఫ్గా ఉంటే అప్పుడు చెప్పలేము, కానీ ఇలా ఓపెన్గా ఉండి ఎక్కడైనా ఇరుక్కుపోతే కష్టం. మొత్తం కూడా గ్లాసెస్తో కవర్ చేసి ఉంది మేడం, అది ఆ కటన్స్ ఉన్నాయి, అసలు ఊపిరి ఆడకుండా లోపలి గాలి బయటికి రాకుండా ఉంది. సో అలాంటి సందర్భంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనుకోవచ్చు? క్లాసెస్ అందుకే బ్రేక్ చేస్తున్నారు, జస్ట్ టు సీ వాట్ ఈస్ ద కేస్. ఇప్పటివరకు అయితే ఎవరు బయటికి రాలేదు, కానీ మన టీం మొత్తం ట్రై చేస్తున్నారు. ఇప్పుడు కలెక్టర్ మేడం కూడా వచ్చారు. సో చాలా ప్రెషర్ ఉంది, చేస్తున్నారు. చిన్న పిల్లల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉండేటువంటి అవకాశం ఉంది. 2 చిన్న పిల్లలు ఉన్నారు, 8 సంవత్సరాల బాబు అలాగే 12 సంవత్సరాల బాబు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఆబ్వియస్లీ కొంచెం అడల్ట్స్ కంటే ఎక్కువ పిల్లలకి ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది అండ్ ఊపిరి తీసుకునే శక్తి కూడా కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం సిచ్యువేషన్ బ్యాడ్గా ఉండొచ్చు. బట్ మనకి ఇంకా ఏం తెలియదు, సో చూడండి, మనం ఇంకేం చెప్పలేము. మీరు ఎంతమంది సిబ్బంది ఇక్కడ ఆల్రెడీ రెడీగా ఉన్నారు మేడం? మేము ఆల్మోస్ట్ ఒక 3 to 4 అవర్స్ నుండి ఉన్నాము ఇక్కడ. మేము ఇద్దరు డాక్టర్స్, ఇంకా మా మొత్తం టీం ఉంది, పారామెడికల్ టీంతో సహా ఉన్నాము, అంబులెన్స్ అండ్ ఆక్సిజన్ సిలిండర్స్తో పాటు. వీఆర్ జస్ట్ వెయిటింగ్.
సో సర్తాజ్ చూస్తూ ఉన్నాము, ఆల్రెడీ స్ట్రెచర్స్తో అయితే రెడీగా ఉన్నారు. అండ్ అలాగే మెయిన్గా లోపలికి వెళ్లేందుకు అయితే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ హిటాచీలను తీసుకొచ్చి కూడా లోపలికి మొత్తం అంతా సెల్లార్ని బద్దలు కొట్టేటువంటి కార్యక్రమం అయితే మొదలుపెట్టారని చెప్పాలి. ఎందుకంటే ఇదివరకు జేసీబీతో వెళ్ళినప్పుడు జేసీబీతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు అదంతా కూడా ఆటంకంగా మారింది. లోపల సెల్లార్ అంతా కూడా సుమారుగా 2 గంటల వరకు కూడా ప్రయత్నించినప్పటికీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంది. కానీ ఇప్పుడు బిల్డింగ్స్ని అలాగే పురాతనమైనటువంటి భవనాలని కట్టడాలని నేలమట్టం చేసేందుకు ఉపయోగించేటువంటి పెద్ద పెద్ద హిటాచీస్ ఏవైతే ఉన్నాయో ఆ హిటాచీస్ని కూడా తీసుకొచ్చి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు ఫైర్ సిబ్బంది. సుమారుగా డిఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది, పోలీసులు కలిసి 4-5 గంటల నుంచి కూడా ఫైర్ ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. తీవ్ర ఇబ్బంది అయితే పడతా ఉన్నారు. గత 4 గంటలుగా కూడా శ్రమిస్తున్నప్పటికీ కూడా లోపలికి వెళ్లేందుకు అయితే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పటికీ కూడా లోపల చూడొచ్చు నల్లటి దట్టమైనటువంటి పొగలు కూడా అలుముకుంటా ఉన్నాయి. సో మనం ఎగ్జాక్ట్లీ ఆ హిటాచి వద్ద అయితే ఉన్నాము. ఇలాంటి 2 హిటాచీలను తీసుకొచ్చి ఒకటి ఈ వైపున ఇంకొకటి ఆ వైపు నుంచి కూడా పెట్టేసి లోపలికి వెళ్లేందుకు గ్రౌండ్ ఫ్లోర్లోకి ఏదైతే మనకు సెల్లార్ ఉందో సెల్లార్లోకి వెళ్లేందుకు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇందాక జేసీబీతో తీసుకొచ్చినప్పుడు జేసీబీతో ఆ ప్రయత్నం విఫలం అవడంతో పెద్ద పెద్ద బిల్డింగ్స్ని నేలమట్టం చేసేటువంటి హైడ్రాకు సంబంధించినటువంటి ఎవరైతే మిషన్స్ యూజ్ చేస్తారో ఇలాంటి మిషన్ కూడా తీసుకొచ్చారు. పూర్తిగా ఆ ప్రొక్లైనర్కి సంబంధించినటువంటి ఆ టీత్ ఏదైతే ఉందో దాంతో సెల్లార్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి చూసేందుకు ఫైర్ ఫైటర్స్ అయితే సిద్ధం అవుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు పూర్తిగా మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. కానీ వేగవంతంగా పొగలు నల్లమైనటువంటి నల్లటి దట్టమైనటువంటి పొగలన్నీ కూడా లోపల అలుముకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఊపిరాడనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, వందలాది మంది సుమారుగా 200-300 మంది డిఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది నిరంతరంగా 4-5 గంటలుగా కూడా శ్రమిస్తూ ఉన్నారు. అలాగే ఇటు కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా పూర్తిగా ఇక్కడికి వచ్చేసి మొత్తం సహాయక చర్యలు ఎలా కొనసాగుతూ ఉన్నాయని చెప్పేసి కూడా చూసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా కాంగ్రెస్ లీడర్ మాజీ ఎంపీ ఇటు హనుమంతరావు కూడా వచ్చి సందర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. లోపల ఉన్నటువంటి వాళ్ళని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఇటు పోలీసులతో ఆయన కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు మాజీ మంత్రి ఇటు విహెచ్ ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎంత వాళ్ళు ఏమంటా ఉన్నారు సార్ మీరు అధికారులను సంప్రదించినప్పుడు? చూడండి, అధికారులు కూడా మనుషులే. ఒక పక్క ఫైర్ ఇంజనీర్, ఇంకో పక్క పోలీసు వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. లోపల ఎంతమంది ఉన్నారు అనేది తీసిన తర్వాత మాట్లాడతాం. జరిగింది ఇన్సిడెంట్ బ్యాడ్. ఏదైతే ఫర్నిచర్ షాప్లో ఏదైతే మెటీరియల్, కట్టెలు, కొమ్ములు అన్నీ ఉంటాయి, అందులో కొందరు పనిచేసే వాళ్ళు చనిపోయినారు అనేది 6-7 ఉన్నారు అని అంటున్నారు. ఎప్పుడైతే పూర్తిగా అయిన తర్వాత మాట్లాడాలి. ఇది జరిగింది ఇన్సిడెంట్ అనేది తర్వాత సంగతి. మొదలు మనం మనుషులను కాపాడడానికి పోలీసు కానీ ఫైర్ బ్రిగేడ్ కానీ ప్రయత్నం చేస్తారు. ప్రమాద బారిన పడిన వారికి గవర్నమెంట్ నుంచి పూర్తి సపోర్ట్ అవన్నీ తర్వాత తప్పనిసరిగా ఇస్తారు. చనిపోయిన వాళ్ళకి ఇయ్యరా? రేవంత్ రెడ్డి గారికి తప్పనిసరిగా ఎవరికి చనిపోయిన కుటుంబం ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం కానీ తప్పనిసరిగా చనిపోయిన కుటుంబం ఇప్పుడు మొదలైతే దయచేసి ఎవరు కూడా ఏ కామెంట్ చేయకుండా పోలీసు వాళ్ళు ఫైర్ బ్రిగేడ్ చేసే దాన్ని సహకరించమని కోరుతున్నా. అంతేగాని ఆర్గ్యుమెంట్ చేస్తే లాభమైంది. రైట్, థ్యాంక్ యూ సార్. అలాగే చూసుకోవచ్చు సర్తాజ్. అయితే ఘటన జరిగిన కొద్దిసేపటి నుంచి కూడా ఇటు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కూడా ఈ సంబంధించినటువంటి ఘటనని ఆయన పరీక్షిస్తూ ఉన్నారు. వెంకట గారు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అన్న లోపల 6 అని చెప్తా ఉన్నారు, చిక్కున్నది దాంట్లో 3 to 6 మెంబర్స్ ఉండొచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. 2 చిన్నపిల్లలు, ఒక లేడీ, ఒక ఆటో డ్రైవర్, అదేవిధంగా వారి తండ్రి. పిల్లలు ఇలా స్కూల్కి వెళ్ళలేదు, వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళని కాపాడడానికి వేరే వాళ్ళు వెళ్ళిందని తెలుస్తుంది. ఇప్పటికి కూడా వాళ్ళు సురక్షితంగా లోపల ఉన్నారని చెప్పి మేము భావిస్తున్నాము. ఇప్పటికి కూడా లోపల ఉన్న ఆ పసిపిల్లలు కానీ వాళ్ళందరూ కూడా సురక్షితంగా బయటికి రావాలనే నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ కానీ స్టేట్ డిజాస్టర్ ఫోర్స్, ఆల్ డిపార్ట్మెంట్స్, కలెక్టర్, కమిషనర్ గారు, మేము అందరం కూడా ఇక్కడ ఉండి వాళ్ళని కాపాడే ప్రయత్నమే చేస్తున్నాము. కానీ ఫర్నిచర్ షాప్ అయ్యేసరికి ఫర్నిచర్ కూడా ఎక్కువ ఉండేసరికి పొగ ఒకటే ఎంట్రీ పాయింట్ ఉండేసరికి లోపలికి వెళ్ళడానికి ప్రొవిజన్ లేదు. ఇంకొక పాయింట్ పెడితే ఆక్సిజన్ వస్తే మంట కింద ఉందా, ఆరిపోయిందా, ఇంకెక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటర్ తోటి మొత్తం ఫిల్అప్ చేసి ఏదైతే ఇంకొక 1-2 అవర్స్తో దీన్ని కంట్రోల్లో తెచ్చే ప్రయత్నం డిపార్ట్మెంట్ చేస్తారు. ఇక్కడ ప్రజలకు కూడా నేను అందరు కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, డిపార్ట్మెంట్స్ వాళ్ళ పని చేస్తున్నాయి. సో ఇప్పుడు అది క్లారిటీ వచ్చే వరకు ఎటువంటి క్యాజువాలిటీస్ కానీ ఇది అయిందని చెప్పి ఆ కుటుంబ సభ్యులు బాధపడతారు. ఆ కోణంలో మనం మాట్లాడకుండా సురక్షితంగా రావాలని చెప్పి దేవుని ప్రార్థించాలని కోరుకుంటున్నాం. అంటే అన్న చాలా వరకు కూడా హైదరాబాద్లో సిటీలో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. చాలా వరకు బిజినెస్
సాధారణ ప్రజలు కూడా వల్ల ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతూ ఉంది. జరుగుతుంది వాస్తవమే, కానీ ఈ సందర్భంలో దానికి సంబంధించి ఇది అయిపోయినాక దానిపైన ఆల్రెడీ దీనికంటే ముందు ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పిండ్రు. సో ప్రజలు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి మనం తీసుకోవాలి. ఇన్సిడెంట్ అయ్యేంత వరకు మనం చూస్తుంటే కాబట్టి 100% ఇన్సిడెంట్ అయిపోయినాక ముందు ఇన్సిడెంట్ కంప్లీట్ అయినాక తదుపరి ఎట్లా చేయాలి ఏందనేది 100% ముఖ్యమంత్రి గారు విల్ టేక్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆన్ దట్ అండ్ హీ విల్ టాక్. కానీ ఇప్పుడు మటుకు వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. ఫస్ట్ ప్రయారిటీ లోపల ఉన్న వాళ్ళు సురక్షితంగా బయటికి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. మనం అందరం కూడా దేవుణ్ణి లోపల ఉన్న వాళ్ళు సురక్షితంగా ఉండాలి. కానీ వాళ్ళ మొబైల్స్ ఇంకా కాలేదు, మొబైల్స్ ఆఫ్ కాలేదంటే కాలలేదంటే మంట వారి దాకా చేరుకోలేదు. కానీ పొగ వల్ల అన్కాన్షియస్ అయ్యి ఉంటారని చెప్పి భావిస్తున్నాం. బయటికి వాళ్ళు సురక్షితంగా రావాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తాం. సో చూస్తూ ఉన్నాము రాజేష్, ఘటన జరిగినటువంటి కాసేపటి నుంచి కూడా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కావచ్చు, అలాగే ఇతర కాంగ్రెస్ నేతలు కావచ్చు, చాలా మంది కూడా ఇక్కడి నుంచి ఈ సిచ్యువేషన్ అంతా కూడా మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా పంపిస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే పెద్ద పెద్ద ప్రొక్లైనర్లను తీసుకొచ్చి లోపలికి అంటే మొత్తం సెల్లార్లోకి వెళ్లేందుకైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సెల్లార్లోకి వెళితే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నారని చెప్పి కూడా తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ విజయ్.